మీరా తన సౌభాగ్య వ్రతం చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. కానీ స్వామీజీ ఇప్పుడు ముహూర్తం సరిగ్గా లేదు, తర్వాత చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇందులో మీరు హస్బెండ్ తన ఆఫీస్ వర్క్ బిజీగా ఉంది అని అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. మీరు చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ ముందు నుంచో ఈ పూజ తప్పించుకోవాలని చూస్తున్నట్లు అని అందరూ డౌట్ పడుతూ ఉంటారు. మీరా తన బాధని స్వామికి జీతో చెప్తే గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చెయ్యమా అని పరిహారం చెప్తారు. మీరా ఇది చేయడానికి గుడిలోనే ఆగిపోతుంది. ఇంకో పక్కన భూమి తన అత్త కోరుకున్న పూజ నిర్వహణంగా జరగాలని గుడికి వచ్చింది. భూమి వల్ల అత్తగారికి మీ పూజ ఖచ్చితంగా జరుగుతుంది అని మాట ఇస్తూ ఉంటుంది. లక్కీగా భూమికి తన మామగారు హెల్ప్ చేసి పూజకి రెడీ అవుతుంది. నక్షత్ర గుడిలోకి వచ్చి ఒక షాక్ ఇస్తుంది. వదిలేసిన భర్తని పక్కనే కూర్చోబెట్టడానికి పూజ చేస్తున్నారేంటి అని మీరా ఇంకా తన హస్బెండ్ కూర్చొని పూజ చేయడం చూసి చాలా షాక్ అయిపోతారు. నక్షత్ర మనసులో గగన్ని నేను ప్రేమించాను, కానీ మా అత్త భూమికి కలవాలనుకుంటుంది. భూమిని ఇంకా వాళ్ళ అత్తని గగన్ లైఫ్ నుంచి తీసేసి నాకు గగన్తో పెళ్లి అయ్యేలా చూడు అని కోరుకుంటూ ఉంటుంది. పూజ జరుగుతున్న టైంలో మీరా ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా నక్షత్ర వచ్చి మీరాని చూసి చాలా టెన్షన్ గా పడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం.